నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాలెం గ్రామం వద్ద 74 లక్షల రూపాయల ఆర్ఎండ్బి శాఖ నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిల్లకూరు మండల కేంద్రంలో ఉన్న మైనింగ్ శాఖ కార్యాలయం వద్ద సిలికా క్వార్ట్జ్ మరియు ఎంబీఎల్ డీలర్స్ నిరసన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్మిస్తున్న కార్పొరేట్ సంస్థలు చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది గ్రావెల్ తీసుకోవాలని, లేని పక్షంలో గ్రామస్తులు ఆందోళన చేస్తారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాలెం గ్రామం వద్ద 94 లక్షల రూపాయల ఆర్ఎండ్బి శాఖ నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాలెం గ్రామం వద్ద 74 లక్షల రూపాయల ఆర్ఎండ్బి శాఖ నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సిలికా వ్యాపారస్తులు రోడ్లను ధ్వంసం చేశారని, కనీస బాధ్యతగా మరమ్మతులకు కూడా సహకరించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 పెద్ద ప్రాజెక్టులు చిల్లకూరు మండలంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. 94 లక్షల రూపాయల నిధులతో 8 కిలోమీటర్ల మేర ప్యాచ్ వర్క్ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరి మండల టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈ రోడ్డు చాలా అధ్వానం ఉండే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ సిలికా వ్యాపారస్తులు ఈ రోడ్డుని గందరగోళం చేసి పెట్టారు. వాళ్ళు కోర్టు గడిచారు, కానీ రోడ్డుకి ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు చేశారు ఆనాటి సిలికా వ్యాపారస్తులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు పరిస్థితి ఏంటంటే దాదాపు 4 పెద్ద ప్రాజెక్టులు మీ చిలుకూరు మండలంలో వచ్చాయి. ఎందువల్లంటే ఈరోజు సాగరమల రోడ్డు మనందరూ అదృష్టం. ఈరోజు సాగరమల రోడ్డు ద్వారా ఈరోజు ముఖ్యంగా క్రిప్ సిటీ వాళ్ళు కూడా ఇక్కడ 11 కోట్లు పెట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అలాగే మెగా వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఏఎంఆర్ వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే ఆప్కో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇది ఎవరైనా చూశారంటే ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిపోతున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నారు అందరూ కూడా. కానీ వాళ్ళకి కావాల్సిన గ్రావెల్ మీ దగ్గరే ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి మట్టి మీ చెరువుల్లో ఉంది. అయితే వాళ్ళకు కూడా చెప్పేందంటే మీరు ఏం పని చేసినా చట్ట ప్రకారం చేయండి, పర్మిషన్ తీసుకొని చేయండి. మా గ్రామస్తులు అందరూ పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి. అట్లా కాకుండా పర్మిషన్ లేకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం గ్రామస్తులు ఒప్పుకోరని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నాం. మాకు అవసరం, మాకు సాగరమాల రోడ్డు చాలా అవసరం. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ ఆ చేసే క్రమంలో కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఈ ఆగిపోతే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ కూడా మీరు పర్మిట్ తీసుకోండి. కొత్త కలెక్టర్ గారు వచ్చున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా మన సబ్ కలెక్టర్. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా రూల్స్ డైవర్షన్ కాకుండా మీరు పనిచేస్తే ఖచ్చితంగా గ్రామస్తుల యొక్క పూర్తి మొత్తం ఉంటుంది. అలాగే మీ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లని మీరు నిత్యం మంచినీళ్ళతో దాన్ని మంచినీళ్ళు పోయడం, దుమ్ము లేకుండా చేయడం అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నుంచి మన ఒక 8 కిలోమీటర్లు దాదాపు 94 లక్షలతో ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు శాంక్షన్ అయింది ప్యాచ్ వర్క్తో. ఎందువల్లంటే
చాలా అవసరం కూడా. అంటే ఊళ్ళో మాత్రం కొద్దిగా వేయద్దని చెప్తున్నా, ఎందుకంటే అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేస్తే బాగుంటుంది ఊళ్ళలో. కాబట్టి దయచేసి ఈ గారు అవి కూడా ఎస్టిమేట్ చేసి పంపిస్తే అది కూడా శాంక్షన్ చేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది, మరీ అధ్వానంగా ఉంది రోడ్డు. మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్న రోడ్డు ఈ 5 సంవత్సరాల్లో ఆ యొక్క సిలికా వ్యాపారస్తుల వల్ల రచ్చరచ్చైపోయి గుంట పడిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా రిపేర్ చేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకుంది. దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనందరికీ అండగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మనం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా మోడీ గారి సహాయ సహకారాలు పూర్తిగా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ, ఆ భగవంతుడు మోడీ గారికి వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా ఏ వర్క్స్ అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ లేదట. మన గవర్నమెంట్ లో పెట్టినటువంటి కూడా క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక పని చేయాల. మన నాయకులు ఈరోజు రివర్స్ టెండరింగ్ రద్దు చేసి వాళ్ళు ఏ శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ చేసేటువంటి వర్క్ క్వాలిటీతో జరగాలని చెప్పి మా కాంట్రాక్టర్లకు కూడా చెప్తున్నానండి. ఎందుకంటే ఊరికే రోడ్డు చాలా బిజీ రోడ్డు కాబట్టి మీరు ఎంత బాగా చేస్తే మా అందరూ కూడా పల్లెటూరు అందరూ కూడా మంచిదని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే మా ఈ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రధానమంత్రిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీర్తి గడించారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలు ఎంతో అవసరమని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, గూడూరు నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, బీజేపీ నాయకులు దయాకర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, అలాగే కుటుంబ అధ్యక్షులు మా బాలకృష్ణ, అలాగే రాజన్న గారు, దయాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క దేశంలో, ప్రపంచంలో నెంబర్ 1 ప్రధానమంత్రి అంటే మోడీ గారు. చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్రం ఈ 4 నెలల్లో, ఈ 3 నెలల్లో ఎంతో కొంత పనిచేస్తుందంటే దానికి కారణం మోడీ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మోడీ గారి పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్రం నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టవర్ క్లాస్ సెంటర్లో బీజేపీ మా మిత్రపక్ష నాయకులు, ఎన్డీఏ నాయకులు ఈ మోడీ గారి యొక్క కేక్ కటింగ్ని తీసుకోవడం, దానికి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పెద్ద మహానుభావుడు, ఈరోజు ఈ యొక్క దేశాన్ని పరిపాలించే సత్తా కలిగినటువంటి ప్రధానమంత్రి. ఎవరికి ఆ సత్తా లేదు ఈ యొక్క దేశంలో, ఒక్క మోడీ గారి తప్ప. అటువంటి ఆయన పుట్టినరోజుకి నిజంగా నేను కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఎల్లప్పుడూ ఇక ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ కాంబినేషన్, ఈ జత, ఈ అలయన్స్ ఈ విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోడీ గారి యొక్క ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చాలని చెప్పి, రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే గూడూరు నియోజకవర్గంలో మంచి నాయకత్వం ఉన్న మా పురుషోత్తం రెడ్డి, ఇక్కడ మా తెలుగుదేశం ఆయన తీసుకున్న బలం ఆయన. అట్లాగే లోకల్లో, టౌన్లో మా బాలన్న ఎవరికి శత్రువు కాదు, అందరి నోట్లో నానేటువంటి మంచి మనిషి మా బాలన్న.
మంచి పాలన పెట్టారన్న. ఈ నాయకత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కాంబినేషన్ బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ద్వారా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ద్వారా ఒక యూనిట్ ఖరీదు 4,30,000 రూపాయలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు అయ్యి ఇళ్ల నిర్మాణం చేపట్టని వారిని గుర్తించి వాటిని రద్దు చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా తిరిగి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం అమలులో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ నాయకులు, మున్సిపల్ శాఖ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 4,30,000 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్, దాన్ని దాదాపు 3 కోట్ల ఇళ్ళు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ 4,30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఖర్చు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జగనన్న లేఅవుట్ అని వేశారు. అక్కడ పాపం ఇళ్ళు చాలా చిన్నవి, అన్యాయంగా ఉందో పరిస్థితి చూస్తే. కానీ అవన్నీ కూడా మాట్లాడాం, ఏఈ గారితో వీళ్ళతో అంతా మాట్లాడాం. అవన్నీ ఎవరైతే ఇంతవరకు అసలుకి శంకుస్థాపన చేసుకోలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి బిల్లు పడి ఉంటే వాళ్ళని చేయలేము. కాబట్టి బిల్లు పడిన వాళ్ళందరూ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అలాగే విస్తరణ ఎక్కువ ఇస్తాం సార్. అందుకని 2 సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే గతంలో జగన్ ఇల్లు ఇస్తే వాళ్ళే చెప్పారు, భార్య భర్త పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉంటే భర్త బయట ఉండాలని చెప్పి, లేకపోతే భర్త బయట ఉంటే భార్య లోపల ఉండాలని చెప్పేటువంటి మాట వాళ్ళ నాయకులే చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తాం. 2 సెంట్లతో బ్రహ్మాండమైన ఇల్లు 4,30,000కి బ్రహ్మాండమైన ఇల్లు ఈరోజు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అర్హత గల వాళ్ళకి, నిజంగా నిరుపేదలకి ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగనన్న లేఅవుట్లో ఎక్కడైతే స్థలాలు ఇవ్వకుండా బినామీ పేర్లు పెట్టున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీ కానీ లేకపోతే ఉన్నోడికి ఇల్లు పొలం స్థలం ఇచ్చుంటే మాత్రం అన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దాని మీద కూడా పర్యవేక్షణ మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే హౌసింగ్ సిబ్బంది కింద నుండి చెప్తున్నా, సిబ్బంది మార్పు తీసుకోండి. పోయిన 5 సంవత్సరాలలాగా మిషన్ ప్రకారంగా చేస్తే జరగదు. దయచేసి అర్హులకి ఇవ్వండి, అనర్హులకి ఇస్తే మాత్రం విడిచిపెట్టే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వర్క్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేస్తున్నానయ్యా, దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గౌరవంగా ఇవ్వచ్చు. మేము ఉన్నాము, ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా నిజమైన లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి జగనన్న లేఅవుట్లో ఎవరన్నా బినామీ పేర్లు అవన్నీ కూడా తీసివేయమని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ముఖ్యంగా ఈ గాంధీనగర్ కానీ అలాగే అడవి కాలనీ కానీ ఇక్కడంతా కూడా మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పా. అది కూడా రీసర్వే చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 5-6 ప్లాట్లు, ఒక్కొక్కరికి 10 ప్లాట్లు బినామీలు పేరుతో ఉన్నారు. ఎవరైనా కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, అవతల వాళ్ళు కావచ్చు. అక్కడ జరిగింది వాస్తవం. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీ ఏమని చెప్పి మన సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నిజంగా ఇల్లు ఎవరికి లేదో, నిజంగా కట్టుకునేటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత ఎవరికి లేదో వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అలాగే మా కమిషనర్ గారికి మరొకసారి తెలియజేస్తున్నా, అక్కడ ఎంక్రోచ్మెంట్లో చాలామంది ఉన్నారు, అవి వెంటనే వాళ్ళందరూ కూడా బయటికి తీసేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి 4 సంవత్సరాలు అయింది. ఆ జగన్ నీళ్ళు ఆపేసి దాదాపు 4 నెలలైంది తెలుగుదేశం పార్టీ గెలిచి. అలాగే జగన్ నీళ్ళు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది.
ఇంకా కూడా ఒక యూనిట్ పెట్టి రన్ చేస్తున్నారు. దాని మీద ఎందువల్ల మున్సిపల్ అధికారులు ఎందువల్ల జాప్యం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. దయచేసి 3 days లోపల అక్కడ వికెట్ చేయమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. దయచేసి చేయకపోతే మాత్రం ఇబ్బందికర పరిణామం అని చెప్పి కమిషనర్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ దారులను మనం ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదు. కోటేశ్వరుడికి మీరు భూమి ఇచ్చి పేదవాడికి భూమి లేకుండా ఉంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి పేదవాడు కడుపు కాడే పనులు చేయొద్దని చెప్పి మా అధికారులకి మరొకసారి తెలియజేస్తూ, నిజమైన పేదవాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇల్లు ఇస్తామని చెప్పాము ఎలక్షన్స్లో ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అందరికీ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులది, తెలుగుదేశం నాయకులది, బీజేపీ నాయకులది, జనసేన నాయకులది అని చెప్పి తెలియజేస్తున్నాం. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు, ప్రజలు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై చెత్తను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా శుభ్రం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు ఏమీ జరగలేదని, నేటి నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ గూడూరుకి సహకరించాలని పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, కేవలం పట్టణ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో కూడా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధించగలమని అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఇందులోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడ ఉన్నారు కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి. మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి. అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులో లేకపోతే సబ్ కలెక్టర్ గారో ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరైతే కార్యక్రమం అని చెప్పి ఆలోచించండి. మీరు ఎత్తబోలేదు, పక్కన డస్ట్బిన్లో వేయండి. అంతేకాని ఇప్పుడు చూస్తూ వస్తున్నాం అంతా వరుసగా అంగడి పెట్టేస్తున్నారు. అంగడి ముందంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తాం. ఎర్రగడ్డలో మొత్తం వాళ్ళు పోయేస్తున్నారు. అలాగే మొత్తం పేపర్లన్నీ చింపేస్తున్నారు. నేను చెప్పేదంటే అవన్నీ చేసి ఒక బట్ట పెట్టుకొని దాంట్లో వేయండి. అట్లా లేకుండా మిస్టర్ ప్రకారంగా చెడుగా వేస్తే రోగాలకు కూడా కారణమయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అన్నయ్య పీపుల్ హు ఆర్ ప్రెజెంట్ హియర్, అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మనం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛతా వీ హ్యావ్ టు వర్షిప్ ది క్లీన్లీనెస్. ఇది క్లీన్లీనెస్ బీయింగ్ గివెన్ సో మచ్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడే కమిషనర్ గారు చెప్తున్నారా 3 థీమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై, మనం క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది యూనిట్స్ వీ హ్యావ్ టు క్లీన్లీనెస్ ఇన్షూర్ అట్ దీస్ యూనిట్స్ విత్ ది సిటిజన్ పార్టిసిపేషన్, జన్ భాగీదారీ.
Second is Jan Bhagidari. We have to ensure that in every this cleanliness event, manam andaru participate. We have to participate. Third thing is identification of medical camp for these Swachhata people. So our manam sanitation workers kosam medical camp idi anni facilities we have to ensure. దాని ప్రకారంగా అన్ని సో మెనీ యాక్టివిటీస్ ఆర్ ప్లాన్డ్ ఫ్రమ్ 14 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు. సో ఈ యాక్టివిటీలో కలెక్టర్ గారు కూడా బాగా ఫోకస్ చేశారు ఆ రోజు మీటింగ్లో కూడా. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయత్లో కూడా ఇది బాగా జరుగుతున్నాయి. విల్ ఇన్ష్యూర్ దట్ దిస్ campaign reach to a very good successful closure on 1st of October. So on 2nd October on the Mahatma Gandhi Jayanti will be able to have a very successful completion of this event. ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వంలో సిలికా డీలర్స్ తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం బాగా సాగుతుందని ఆశించామని, అయినా 3 నెలలు కావస్తున్నా సిలికా రవాణాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని సిలికా, క్వార్ట్జ్ మరియు ఎండీఎల్ డీలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండల కేంద్రంలో ఉన్న మైనింగ్ శాఖ కార్యాలయం వద్ద సిలికా, క్వార్ట్జ్ మరియు ఎండీఎల్ డీలర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికారులను కలిసి సమస్యలను తెలియజేశారు. డీలర్స్ అసోసియేషన్ సభ్యులు చంద్ర మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో సిలికా ఒక కంపెనీకి కట్టబెట్టారని, డీలర్స్కు వ్యాపారం లేక నష్టాలు వచ్చాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని ఆశించామని, అయితే 3 నెలలుగా ఎటువంటి రవాణాపై నిర్ణయం తీసుకోకపోవడంతో తమ వద్ద పనిచేసే వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిలికా, క్వార్ట్జ్ మరియు ఎండీఎల్ డీలర్స్ పాల్గొన్నారు. మా సిలికా శాండ్వి, సిలికా శాండ్ ఎండీఎల్స్ డీలర్స్, మేమందరం డీలర్స్ అండి. క్వార్ట్జ్, సిలికా శాండు, మా గూడూరు డివిజన్లో సిలికా శాండు, క్వార్ట్జ్ మైన్స్ ఉన్నాయి. ప్లస్ మేమందరం డీలర్లవి. మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం. మేము గత ప్రభుత్వంలో మా అందరూ ఎండీఎల్ లేదా క్వార్ట్జ్ అయితే అందరూ బ్లాక్ చేసేశారు. కొంతమందిని మాత్రం ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము ఎక్స్పర్ట్గా సిలికా శాండ్ కొంతమంది మాట్లాడుతున్నాం. మేము సిలికా శాండ్ విషయం మాట్లాడతాము, క్వార్ట్జ్ వీళ్ళు మాట్లాడతారు. సిలికా శాండ్ పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వంలో సిలికా శాండ్ని ఒక సంస్థకి అప్పచెప్పారు. ఆ సంస్థ ద్వారా మేము డీలర్లను కొనుగోలు చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఒక సంస్థకి సిలికా శాండ్ మొత్తం అప్పచెప్పారు. ఆ సిలికా శాండ్ ఆ ప్రభుత్వం ఏ సంస్థకి అప్పచెప్పిందో ఆ సంస్థ ద్వారానే మేమందరం కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్నాము. ఈ విషయం కూడా లాస్ట్ గవర్నమెంట్లో డిఎంజీ గారు చెప్తేనే మేము పనిచేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ రావడం కోసం మేమందరం కష్టపడ్డాము. గత గవర్నమెంట్ కష్టాలు పడ్డాము. దాన్ని వ్యతిరేకించి ఈ గవర్నమెంట్ రావడం కోసం చాలా కష్టపడ్డాము మేము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ అన్ని ఓఎంపీఎస్లు మా సైట్లను ఆపేసినందువల్ల గత 3 నెలలుగా 4 నెలలుగా వ్యాపారాలు ఆగిపోయి ఉన్నాయి. మేము కొనుగోలు చేసిన మెటీరియల్ సిలికా శాండు గాలి కొట్టుకుపోతూ ఉంది. మా వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. మా కింద ఒక్కొక్క డీలర్ దగ్గర మేము దగ్గర 350 మంది డీలర్లు ఉన్నాము. ఒక్కొక్క డీలర్ దగ్గర మినిమం 20 మంది పనిచేస్తారు. దగ్గర దానికి అనుసంధానంగా లారీలు, టిప్పర్లు, ఆటోలు, ట్రాన్స్పోర్టర్లు ఇవన్నీ కలిసి కనీసం 10,000 నుంచి 20,000 పనిచేస్తున్నారు మా వ్యవస్థ ద్వారా. ఈ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. గత 3 నెలలుగా అడుక్కు తింటాం. మేము వరద బాధితులకు మేము కరువు బాధితులు అయిపోయినాము. మాకు కూడా సహాయం చేస్తే బాగుందనిపిస్తుంది మాకు. ఇక్కడ మైనింగ్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే, సిలికా డీలర్సు, క్వార్ట్జ్ డీలర్సు అందరు కలిసి రావడానికి కారణం ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్లో సిండికేట్ అనే ఒకటి పెట్టి దానివల్ల అందరినీ అన్ని ఎండీఎల్స్ బ్లాక్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అది అట్టే కొనసాగుతుంది. ఈరోజు మా మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఏదో రిపోర్ట్స్ ఏదో కరెక్ట్గా ఇస్తే కానీ ఆడ మీ ఎండీఎల్స్ ఓపెన్ కావు అని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి అంటే ఇంకా రిపోర్ట్స్ పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని చెప్పి గతంలోగా అదే విధంగా చెప్తున్నారు. మన సిలికా డీలర్స్ ఇక్కడి నుంచి పై ఆఫీసర్ దాకా అంటే డిఎంజీ గారికి లాస్ట్ మినిస్టర్ని కూడా కలిసినట్టున్నారు. అందరిని కలిసినా కానీ ఇక్కడి నుంచి రిపోర్ట్స్ రావట్లేదని అదే ఒకే సాకు చెప్తున్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఈ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. అందరూ కృషి చేశారు. ఈ గవర్నమెంట్ కోసం అనేక విధాలుగా కింద ఉండే ఎండీఎల్స్లో పనిచేసే లేబర్స్ కాడి నుంచి టోటల్ మొత్తం జేసీబీ వర్కర్స్ అయితే అందరి ఫ్యామిలీ ఇళ్ళకు పోయి మరి ఈ గవర్నమెంట్ కోసం పోరాడాము, రావాలని కోరుకున్నాము.
అయినా కానీ ఇంతవరకు ఏ ఎండిఎల్స్కి ఒక స్పందన లేదు, ఓపెన్ అవ్వడం లేదు. ఇంకా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలని నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే మటుకు అందరూ సిలికా డీలర్స్ అయితేమి, ఎండిఎల్ డీలర్స్ అయితేమి, కింద పనిచేసే లేబర్స్ని తీసుకొని మహాధర్నాకైతే మటుకు వచ్చే విధంగా కార్యనిర్ణయం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారని గూడూరు జనసేన పార్టీ నాయకులు కొణిదెల మునిగిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక గ్రామ సభలను నిర్వహించి రికార్డు సాధించారని, దీనికి జనసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రత్యేకమైన రోజు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే పర్యావరణ శాఖ, అటవీ శాఖ, ఇవన్నీ కూడా మంచి శాఖలు ఏదైతే దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని చెప్తామో ఈ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈ శాఖలను తీసుకొని ఈ 3 నెలల్లోనే 7,400 కిలోమీటర్లు గ్రామాలకు రహదారుల వరకు అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి అంచనాలు పంపి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో గత 5 ఏళ్లలో అందరూ కూడా చూశారు. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిపాదనలన్నీ కూడా పంపి రాజకీయాలు అనేటువంటి కేవలం ఎన్నికల వరకు మాత్రమే, ఎన్నికలైన తర్వాత అభివృద్ధే ప్రధానమైనటువంటి నినాదంతో ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు చేయకుండా తన పని మీద ఏకాగ్రతతో తను తీసుకున్న శాఖల మీద పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తూ ప్రతి శాఖని అవగాహన చేసుకుంటూ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఆగస్టు 23వ తారీఖున 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి సర్పంచులకి పూర్తి అధికారాలని, గత ప్రభుత్వం సర్పంచులు నిర్వీర్యం చేసింది, సర్పంచ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసింది, పంచాయతీ నిధులన్నింటినీ కూడా వివిధ రకాల స్కీములకు మళ్లించింది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత సర్పంచ్ విధులు కానీ నిధులు కానీ అన్నీ కూడా ఆ గ్రామాల్లో వారే నిర్ణయించుకోవాలి, గ్రామాల అభివృద్ధి వారి ద్వారానే జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక రికార్డు. దీన్ని ఒక రికార్డు యూనియన్ దాన్ని గుర్తించి వారికి నిన్న ఒక సర్టిఫికేట్ని, ఒక బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ విధంగా జరగలేదు, మీ శాఖ ద్వారానే జరిగిందని వారిని గుర్తించి ఒక జ్ఞాపికను కూడా అందజేయడం జరిగింది. దాన్ని మేము సందర్భంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా గ్రామాల్లో ప్రజలు కూడా చాలా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 100 రోజుల్లో గ్రామీణ పంచాయతీరాజ్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి నిన్నటికి 100 రోజులైనాయి. దానిలో 13,326 పంచాయతీల్లో అభివృద్ధి అంటే ఏందనేది తీసుకుని వచ్చి ఘనత అది పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. ఎందుకంటే ఇన్ని రాజకీయ నాయకులు వచ్చారు, పోతున్నారు, వస్తున్నారు. మెయిన్ ఏంటంటే పంచాయతీలో ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలి అని సంకల్పంతో ఒక మన నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి ఆయన ముందుకు తీసుకుపోయారు. అదేవిధంగా 100 రోజుల్లో ఆయన అభివృద్ధి చెందటంలో ఎంత సక్సెస్ఫుల్ అయ్యారన్నది ఈరోజు నిన్న జరిగిన అవార్డు గురించి చూసుకుంటే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెంది ముందుకు తీసుకుని పోతున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నో అవార్డ్స్ ఇలాంటివి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మా కోఆపరేషన్ చేసిన జనసేన పార్టీకి ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క శాఖలో ఒక అభివృద్ధికి చెందటంలో ఎలా ముందుకు తీసుకుని పోతున్నారో ఆల్రెడీ అందరికీ తెలుస్తుందే. ఇంకా ముందు రాబోయే రోజుల్లో మన పంచాయతీలో ఎలా డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది మరి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఎంత అభివృద్ధి అయిందనేది జనానికి తెలుసు. ఈ అబద్ధాలు రాజకీయాలు చేసిన పోయిన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇప్పుడు జరుగుతున్న మా జనసేన పార్టీ
గూడూరు నియోజకవర్గ జనసేన మరియు రూరల్ నియోజకవర్గాలందరికీ కూడా ఏంటంటే ఈరోజు మన జనసేన పార్టీ మన రాజకీయ పరంగా ఎంతో దినదినం చెందుతూ పట్టణంలో కాకుండా పల్లెటూరులో కూడా మన యొక్క ప్రాబల్యాన్ని పెంపొందింపు చేసుకునే విధంగా మన అధ్యక్షుల వారు పునిదెల పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల క్రితం నడుం బిగించి ఈరోజు ప్రభుత్వంలో మన పాత్రని ముందుకు తీసుకెళ్తూ గ్రామీణాభివృద్ధిని డెవలప్ చేయాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఆ శాఖని తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్గా రాజకీయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిన సిచ్యువేషన్తో పల్లెటూరులో ఎంతో డెవలప్మెంట్ చూపించాలా అనే నినాదంతో ఈరోజు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ రాబో రోజుల్లో భారతదేశంలోనే మంచి అనే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా నిలబడుతూ ముందు ఇంకా మంచి మంచి కార్యకలాపాలు చేయాలని చెప్పేసి గూడూరు పట్టణ జన సైనికుల తరపున మేము అందరం కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. దేశాభివృద్ధి ధ్యేయంగా ప్రపంచంలోకెల్లా భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని గూడూరు పట్టణానికి చెందిన హీరోబెన్ మాతాజీ గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకీరాంపేటలో ఉన్న ప్రభుత్వ ఎస్టీ పాఠశాలలో హీరాబెన్ మాతాజీ గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినులచే కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు పెంచల నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి సొంత లాభం చూసుకోకుండా దేశం ఎలా అభివృద్ధి చేయాలో నిరంతరం ఆలోచిస్తూ ప్రపంచంలోకెల్లా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. భక్తి గురువుకి బోధించే కోసమే మేము ప్రోగ్రాం చేస్తున్నాం. గురువుల్ని మర్చిపోవాకండి. తల్లిదండ్రులను దండం పెట్టాడు ఆయన, తల్లికి దండం పెట్టి బయట వచ్చేవాడు. అదేవిధంగా ఇక్కడ మీరు తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటే ఇక్కడ గురువే. అందువల్ల ప్రతి ఒక్కరూ గురువుని ఉదయం లేస్తానే మీ స్కూల్లోకి గురువుగారులు వస్తే వాళ్ళకి పాదాభివందనం చేయడం చాలా మంచిది. మీకు భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కోసమే ఇలాంటి ఏమి మీరు ప్రతి ఒక్కరు కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఏదో స్థితికి పోవాలంటే ఎవరు చేయాలా పని? గురువు ఇచ్చే బోధన మీదే మీరు ఆ స్థాయి వెళ్తారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ, అందరూ క్రమశిక్షణతో ఇక్కడ నీతో ఉంటే తోపు పిల్లలు అందరూ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళతో సంతోషంగా ఉండే అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈ చదువుకున్న టైంలోనే. దాని తర్వాత భవిష్యత్తులో ఇంకా అన్ని పెళ్ళిళ్ళు, సంసారము, బంధము, ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ వరకే చదువుకున్నప్పుడే మీకుండే సంతోషం ఎప్పుడు రాదు. అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది మరి ప్రధానమంత్రి కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, అలాంటి ఏ ఆఫీసర్ కూడా మరి గురువు నుంచే వాళ్ళు వెళ్ళాలి. ఒక సైనికుడు కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, జిల్లా కలెక్టర్ కావాలన్నా ఎవరు అవసరం? గురువు అవసరం. రామత గౌరవనీయుడు, గొప్ప మేధావి, నిరాడంబరుడు, త్యాగశీలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు ఎంత చెప్పినా తక్కువే. ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో హీరో ఎవరంటే పోలీస్. రియల్ హీరో ఎవరు? పోలీస్. పోలీసు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ హీరో ఎవరు లేరు. సినిమా హీరో కాదు, సమాజంలో హీరో ఎవరంటే పోలీస్. అలాగే ఈ రాజకీయంలో ఇక్కడ పరిపాలించేటటువంటి పరిపాలన దిశలో ఆ హీరో ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పాలి. అందులో ఏమాత్రం డౌట్ లేదనమాట. ఆయనకి ఇప్పటి వరకు ఎలాంటి వ్యామోహం కానీ ఎలాంటి సంపాదన మీద ఈయన మంచి సేవ చేయాలని
వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఏది కూడా తనకు కావాలని ఏది ఆశించే వ్యక్తి కాదు. కానీ పిల్లలకు అనేక విషయాల్లో పరీక్షలు అంటే భయపడతారు పిల్లలు. దానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరీక్షపై చర్చ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు అంటే పిల్లలు భయపడకుండా ఉండడానికి వాళ్ళల్లో మంచి ధైర్యాన్ని చెప్పించారన్నమాట. అలాగే బేటీ బచావో బేటీ పడావో, సేవ్ ద గర్ల్, ఎడ్యుకేట్ ద గర్ల్. పిల్లలు భయపడుకుంటున్నారంటే ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు మనకు ధైర్యాన్ని కూడా నేర్పుతుంది. ఎక్కడికైనా వెళ్ళాము భయపడుతుంటాం, చదువు లేకపోతే ఏమవుతుంది? భయం పడతాం. ఏంటి మనకేమీ తెలియదు, అక్కడ పరిస్థితులు మనం తెలుసుకోలేము. కాబట్టి ఎడ్యుకేట్ ద చైల్డ్ ఎప్పుడైతే మనం చదువుకుంటామో మనకు మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఊరు చాలా సంతోషంగా ఉందన్నమాట. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును మనం మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కానీ అది మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నేనైతే చాలా సంతోషంగా ఉంది. సార్కి సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనకు చాలా సార్ చెప్పారు, ప్రిన్సిపల్ సార్ చాలా గొప్ప వ్యక్తి, మంచి రాజనీతిజ్ఞుడు, పరిపాలనాధ్యక్షుడు, గొప్ప మేధావి అని చెప్పనేసి అవన్నీ కూడా అక్షరాల నిజం అన్నమాట. తర్వాత వచ్చి మనకు లాస్ట్ ఇయర్ మనము అయోధ్య రామ మందిరానికి సంబంధించి మనం పూజలు అవి చేసుకున్నాం. గుర్తుందా మీ అందరికీ? మనం లైవ్లో కూడా చూసాం. ఇక్కడ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి కటాక్షం పేరుతో దాతల దాతృత్వంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని 10 మంది విద్యార్థులకు 30,000 రూపాయలను కోట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ అల్లం రమణయ్య దాతల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ ఆర్థిక వెనుకబాటుతో ఇబ్బందులు పడుతున్న 10 కుటుంబాలలోని విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున అందించడం ముదావహమని ఈ సందర్భంగా దాతలను అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ విద్య వలన మంచి జ్ఞానాన్ని పొంది తద్వారా సమాజానికి ఉపయోగపడాలని చిన్నారులకు హితవు పలికారు. దాతల సహకారంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని, మునుముందు కూడా దాతల సౌజన్యంతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సుధీర్ శర్మ, శేషాద్రి శర్మ, చంద్రమౌళీశ్వర శర్మ, నందు, శివకుమార్ శర్మ, సంస్థ ప్రతినిధులు నరేష్ శర్మ, సాయిబాబు, యుగంధర్, రూపేష్ కుమార్ శర్మ, దీవి మురళీకృష్ణ, శ్రీనివాస్, పవన్ శర్మ, శివ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్థికంగా వెనుకబడినటువంటి 10 కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు శ్రీ సరస్వతి కటాక్షం అనే పేరుతోటి ఆరూరుకు చెందిన పవన్ శర్మ గారు, మల్లాంకు చెందినటువంటి సుధీర్ శర్మ గారు, మల్లాంకు చెందినటువంటి భానుప్రకాష్ శర్మ గారు, విద్యానగర్కు చెందినటువంటి శేషాద్రి శర్మ గారు, చిల్లమాను చెందినటువంటి కోన వెంకట తీక్షణ, ఆరూరుకు చెందినటువంటి నందు శర్మ గారు, తూర్పు తనుపూరుకు చెందినటువంటి శివకుమార్ శర్మ గారు, మూడలకు చెందిన కార్తీక్ శర్మ గారు, విద్యానగర్ వాస్తవ్యురాలు ఉదయభాను గారు దాతలుగా ఈ 10 మంది విద్యార్థులకి ఈరోజు 30,000 రూపాయలను ఆర్థికంగా వారికి చేయూతను అందించడం జరుగుతుంది. ఇదే విధంగా మునుముందు మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మా సభ్యులందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా దాతలైనటువంటి మీరందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నారులు విద్య ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ విజ్ఞానంతో సమాజానికి మేలు చేసేటటువంటి ఎన్నో కార్యక్రమాలను మీరు చేయాలని కోరుకుంటూ మీ విద్యను బాగా శ్రద్ధతో ఇష్టంగా, కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి మీ కుటుంబ అభ్యున్నతికి, గ్రామం అలాగే సమాజం, దేశహితానికి మీ విద్య ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. చక్కగా మునుముందు కూడా వారు సమాజ హితం కోసం,
సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా తెలుసుకొని భవిష్యత్తులో వారు సంపాదించేటటువంటి దానిలో కొంత భాగం మన యొక్క ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలకు కానీ అదేవిధంగా విద్యాదానాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆ చిన్నారులు కూడా భవిష్యత్తులో వారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఆ సహాయ సహకారాలు వారి ద్వారా కూడా కలగాలి. అదేవిధంగా వారు ఉన్నత విద్యను అభ్యసించి దేశహితం కోసం, సమాజ హితం కోసం, మన హైందవ ధర్మం కోసం వారు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఏ పేరు పేరు ఉంటుంది? 7.5 రూపాయలు ఫీజు లేక మీకు అందరూ తెలుసు, చెప్తుంటాను. 7.5 రూపాయలు ఫీజు లేక 9th క్లాస్ హాఫ్ టైం ఎక్కి నా చదువు ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామి మాకు ఆదర్శం. ఈరోజు కొన్ని వందల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ చేయూత మీకు చిరుకానికే కావచ్చు, మీరు మీ అవసరాలకు చేదోడుగా ఉంటుందని వాళ్ళు పెద్ద మనసుతో చేస్తున్నటువంటి సహాయాన్ని చాలా అభినందనీయం. ఇది మీరు ఒక సహాయం అని అనుకోకుండా మీరు ఇంకా నలుగురికి సహాయపడేటట్టుగా మీరు మంచి వృద్ధిలోకి వచ్చి సహాయపడండి. మంచిగా చదువుకొని మీలాంటి వాళ్ళని ప్రోత్సాహం చేయాల్సిందిగా కోరుతున్నాను. చిన్న సమస్య అంటే ఉదాహరణకి నేను తినే భోజనంలో సగం వేయడానికైనా నేను సిద్ధం. కావాలి ఆయన శ్రీకారం చుట్టారు. ఇది వచ్చే సంవత్సరానికి నాకు తెలిసి అయితే మన ఇంకా ముందు కొనసాగుతుందని నేను కోరుకుంటున్నాను. విద్యా కుసుమాలు దినదిన అభివృద్ధి చెంది విద్యలో బాగా ముందుకు వెళ్ళాలని, ప్రగతి పదంలో ముందుకు జరగాలని, ఈ బిడ్డలు మంచి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఇలాంటి కార్యక్రమం ఇంకా ఇంకా ఎన్నో నేను చూడాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. ఇలాంటి అలాంటి పేద విద్యార్థులు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము కూడా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము కూడా తప్పకుండా చేస్తాము అని చెప్పని చేస్తున్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా గొప్పగా చేయాలని వాటిలో మేము పాల్గొనాలని కోరుకుంటున్నాం. మా చదువుకి ఇంకా ఉపయోగపడుతుంది. మనబోలు గ్రామంలోని బీసీ కాలనీలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో జరిగిన పేలుడు సంఘటనలో గాయపడ్డ వారిని, ఆస్తి నష్టం సంభవించిన వారికి ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని, అదేవిధంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం త్వరితగతిన అందించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానిక వైసీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రేలుడు ఘటనలో దెబ్బతిన్న ఇళ్లను, గాయపడ్డ వ్యక్తుల ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన వల్ల చాలా నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈయన వెంట మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, వైసీపీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, చెగువేర ఫౌండేషన్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ, ముంగర రవీంద్రారెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, కావేటి పెంచలయ్య, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, మండలంలోని పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. వినాయక చవితి సందర్భంగా మనబోలు గ్రామానికి సంబంధించి బీసీ కాలనీలో వినాయక సంబరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో బాణసంచా పేలడం, దానివల్ల దాదాపు 5 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. పాపం బిడ్డ చనిపోయాడు. ఇది పాపం ఆ ఇళ్ళు చూస్తే హృదయ విదారకంగా ఉన్నటువంటి కూలి చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు, వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, మోటార్ బైకులు, ఏసీలు, ఇటువంటివన్నీ కూడా కాలిపోయాయి. ఇళ్ళు ధ్వంసమయ్యాయి. నిరుపేదలు నివసించేటువంటి కాలనీ కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో
వాళ్ళని ఆదుకొని ఆర్థిక సాయం అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టమని కోరతాం. దాంతోపాటు ఈరోజు అధికారులు కానీ పోలీసు విభాగం కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. బిడ్డ చనిపోవడం అనేటువంటిది రాత్రి తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడడం, ఆ బిడ్డకి మెరుగైనటువంటి వైద్యం చేయించడానికి మెడ్రాస్ను తరలిస్తున్నామని చెప్పడం, మార్గ మధ్యలోనే ఆ బిడ్డ మరణించడం అనేటువంటిది అందరినీ కూడా కలిసివేసినటువంటి సంఘటన. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జరిగినటువంటి పాప కుటుంబాలకి నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యమ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛతా ఏ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై ఆగస్టు 2వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ఈ రోజు మండలంలోని అధికార యంత్రాంగం మొత్తం మండల పరిషత్ కార్యాలయం నుండి అశోక్ ఫిల్లర్ సెంటర్ వరకు మానవహారం ర్యాలీ మరియు రేపటి నుండి ఏదో ఒక కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించాలని డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ స్వచ్ఛతా సేవ కార్యక్రమం గురించి మాట్లాడుతూ విషయం ఇళ్లలో, పాఠశాలలో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లో, చెరువులలో, అన్ని సంచార ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు ప్రతి ఒక్కరూ ప్రజల బాధ్యత చేపట్టేటట్లు తీసుకోవడం, మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం 2 గుంతల మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా కాపాడుకోవచ్చని ప్రతి ఒక్క అధికారి విన్నవించుకున్నారు. ప్రజలలో స్వచ్ఛ అలవాట్లు అలవర్చుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తామని, అక్కడికి విచ్చేసిన వాకాడు మండల అధికారులు మొత్తం ప్రతిజ్ఞ ద్వారా నియమబద్ధంగా ప్రజల ద్వారా పాటించేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఎంఈఓ నసీం అలీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగబాబు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ డాక్టర్ విజయమ్మ, ఇరిగేషన్ ఏఈ సురేష్ చౌదరి, వెలుగు ఇన్ఛార్జ్ ఏపీఎం మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన డివిజనల్ పంచాయతీ అధికారి గారు, వెంకటరమణ గారు, ఎస్ఐ గారు, ఎంఈఓ గారు, వివిధ శాఖల ఆఫీసర్లు, అదేవిధంగా తమ విద్యార్థుల్ని ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సాహించి తీసుకొచ్చినటువంటి ప్రధానాచార్యుల వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, వాకాడు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, పెద్దలు చెప్పారు, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరం. దీనికి ఏ ఒక్కరో అనుకుంటే సాధ్యం కాదు. సమిష్టిగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామము, గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆరోగ్య గ్రామం ఉండాలి, స్వచ్ఛమైన గ్రామం ఉండాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఈ చిన్నారి విద్యార్థుల చేత ఒక మానవ హారం ఏర్పాటు చేసి మీకందరికీ కూడా ఆహ్వానం కల్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్ చెప్పినట్టుగా సెప్టెంబర్ 17 నుండి మహాత్మా గాంధీ గారి జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తమ గ్రామ పంచాయతీల్లో మా ప్రియతమ పంచాయతీ కార్యదర్శులు వారు కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి కేవలం వాకాడు గ్రామ పంచాయతీలోనే కాకుండా మన మండలం మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఈ కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఈ మానవహారాన్ని ఈరోజు చేపట్టిన మానవహార కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన మీడియా మిత్రుల ద్వారా, వారి సమాచారం ద్వారా ప్రతి గ్రామాన కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఈ షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి, మీడియా మిత్రులకి, విద్యార్థులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లేకపోతే ఏం చేయలేం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రతను పాటించాలి. ఆ శుభ్రతను పాటించడం కోసమే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఏం చేయాలంటే, మేము విద్యార్థులు కదా అంటే విద్యార్థుల ముందు మన తరగతి గది, పాఠశాల, అలాగే మనం ఉపయోగించే మరుగుదొడ్లు, చుట్టుపక్కల ప్రాంతం, ఆ భోజనశాల, ఇటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినన్నా మనం చేయగలం. అలాగే ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, మన గ్రామంలో నిరక్షరాస్యులుగా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యం మీద, ఈ స్వచ్ఛత మీద, పరిశుభ్రత మీద అవగాహన కల్పించాలి. అదే నిజమైన విద్యార్థి యొక్క లక్షణం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.
విశ్వకర్మ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం చాలా ఆనందించదగ్గ విషయమని మనుబోలు మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆలూరి రాము ఆచారి తెలిపారు. మంగళవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాము ఆచారి మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా విశ్వ బ్రాహ్మణులకు రుణ పథకాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్లు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మనుబోలు మండలంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17 ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. మేము కూడా మనుబోలు మండలంలో ఘనంగా ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. పోతే కొన్ని సంవత్సరం మన ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మ యోజన అనే ఒక స్కీము ఏర్పాటు చేశారు చేతుల వారికి. అందులో మాకు కూడా కొన్ని లోన్లు శాంక్షన్ కూడా అయినాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మన ప్రధానమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పోతే మా మనుబోలు మండలంలో విశ్వబ్రాహ్మణులకి మన ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నాము. మా మనుబోలు మండలంలో విశ్వబ్రాహ్మణులు చాలామంది ఇల్లు లేక పెన్షన్ లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని గుర్తించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ కానీ. పోతే మేము గుడి కట్టుకునే దానికి చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాము. మాకు కొంత గుడికి మనుబోలు మండలంలో స్థలాన్ని కేటాయిస్తే మేము బ్రహ్మంగారి గుడి కట్టుకుంటామని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. దళితులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని, అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని, అనవసరంగా ప్రతిపక్షాలు సోమిరెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ముత్తుకూరు మండలంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేయించినట్లుగా వైసీపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా ముఖంగా తెలియజేశారు. గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులను గుర్తు చేసుకోవాలని తెలిపారు. ముత్తుకూరు మండలంలో దళితులపై జరిగిన దాడి పట్ల స్పందిస్తూ వారికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు బండ్ల శ్రీహరి, పరిమళ ప్రభాకర్, లక్ష్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం దళితులపై దౌర్జన్యం అని చెప్పి ముత్తుకూరు మండలంలో జరిగింది. కానీ దళితులకి అన్యాయం జరిగిందని దాన్ని ఫస్ట్ మేము ముందు తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఈ దళితులు జరిగిన అన్యాయం మన సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రబాబు మీద రుద్దడం తప్పుగా నేను భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ దళిత ద్రోహి కాదు. ఎందువల్లంటే ఎంత జరిగిందో ఏందో దాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా జరుగుంటే ఆయన దృష్టికి తీసుకుపోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయన మటుకు దీంట్లో దోషులు మంచి పని కాదు. ఎప్పుడు ఒక విషయం చెప్తున్నా, నేను ఈ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు దళితులకి అన్యాయం జరిగింది లేదు. న్యాయం జరిగిందంటే దళితులకి తెలుగుదేశం గవర్నమెంట్లోనే, అన్యాయం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో. ఎందువల్లంటే దళితులందరినీ డోర్ డెలివరీ చేసి రోడ్ల మీద పిచ్చోళ్ళు చేసి చంపి సుధాకర్ని అయితేనేమి, ఈ మాస్కులు లేని సుధాకర్ని అయితేనేమి, ఇంకా ఉదయగిరి నారాయణ అయితేనేమి, ఇంకా చాలామంది అనేక దళితుల్ని వైసీపీ ప్రభుత్వంలో చంపడం జరిగింది. అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అందువల్ల ఈ నియోజకవర్గంలో కూడా అదేవిధంగా జరిగింది. అందువల్ల ఇట్లాంటి విషయాలు మా గౌరవనీయ సోమిరెడ్డి చంద్రబాబు మీద రుద్దడం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే మేము కూడా దళితులకి కూర్చొని న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని పరిశీలించి మేము చూపిస్తాం. అదే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేకమైన దాడులు, ఇసుక దాడులు అయితేవి, భూమాఫీ అయితేనేమి, తర్వాత భూదందాలు అయితేనేమి, గ్రావిలు అయితేనేమి, వాడ్జీ అయితేనేమి, ఇట్లా అనేకమైన అరాచకాలు మన జగన్ ప్రభుత్వం జరిగినాయి. అందువల్ల దళితులకు కూడా ఎస్సీ సప్లాన్ నిధులు ఎత్తేసారు, ఎస్సీ లోన్లు ఎత్తేసారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని దళితులకి సంక్షేమ పథకాలు అయితేవి అన్నీ చేసింది. అదే చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు వెంకటాచలంలో ఒక వర్క్షాప్ పెట్టి అన్ని కులాలకి అన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలని అభివృద్ధి చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరి సంక్షేమానికి ప్రభుత్వం తోడ్పడుతుంది. ఇలాంటి అనవసరమైన అరాచకమైన వాటిని మా మీద రుద్దొద్దని హెచ్చరిస్తున్నాం. అట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే మేము సోమిరెడ్డి చంద్రమోహన్
తీసుకుపోయి దాన్ని పరిష్కరించేదానికి సహాయ ప్రయత్నిస్తాం. అందువల్ల ఈ ద్రోహం అంతా చేసింది మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ సర్వేపల్లిలో కూడా కావాలనే వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. దయచేసి అవి మానుకొని అందరూ బాగుండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము నమస్కారం అందరికీ మిత్రులారా, మొన్న జరిగినటువంటి ముత్కూరులో దళితులపై దాడిని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షమైనటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ గారు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అది ఆయన చేసిన విధంగానే ఆయన పరిగణిస్తూ ఉన్నాడు. ఇది తప్పని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దళితుల్ని ఐక్యత కోసం కష్టపడిన ఉండే పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తప్ప. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఆ విషయం దళితుల్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో దళితులు ఏ విధమైనటువంటి అవమానాలకి, అత్యాచారాలకి, దాడులకు గురయ్యారో రాష్ట్ర ప్రజలు చూశారు, అందరూ చూశారు. కాబట్టి మిత్రులారా, ముత్తుకూరులో జరిగినటువంటి దాడితే మాత్రం అది దాని లోపల జరిగినటువంటి నిగూఢమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఒక కమిటీ చేసి నిజ కమిటీ చేసి దాన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా అదే స్థాయిలో మా నాయకుడి మీద చేస్తున్న కాకాని గోవర్ధన్ గారి విమర్శల్ని మేము తిప్పుకొడతా ఉన్నాం దళితులుగా ఇక్కడి నుంచి. ఎందుకంటే కేవలం దళిత పక్షపాతిగా ఉన్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ ఈ విధంగా దళితుల్ని వాళ్ళని భుజాలకి విమర్శించుకున్న పార్టీ టీడీపీ పార్టీ అయితే ఆ పార్టీని కానీ ఆ నాయకులను కానీ మరి విమర్శించడం ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తగదని చెప్పి ఈరోజు దళిత ఐక్య వేదిక టీడీపీ నుంచి మేము ఆయన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర, గోవర్ధన్ గారి కుట్రలాగే ఉంది తప్ప ఇది ఇంకోటి కాదని చెప్పి దళితుల నుంచి మేము ఈ డిమాండ్ని, ఈ ఖండనని, ఈ వ్యతిరేకతని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ప్రతిపక్షాలు కాకాని గోవర్ధన్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇంకో విషయం లేదని చెప్పి ఈ విషయం సభావేదికగా అందరూ తెలియజేస్తా ఉన్నాం. అంతే తప్ప ఇది కేవలం దళితుల్ని హింసించిన పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మిగతా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి మీకు ఒక గుణపాఠం తీర్పునిచ్చారు మీరు. కాబట్టి దళితుల్ని రెచ్చగొట్టి దళితుల్ని ఇంకో విభం పెట్టి మీ పబ్బం కట్టుకోండి, అది మాత్రం చూస్తూ మేము సిద్ధంగా లేవు. ఉపాధి కూలీలకు పని కల్పించాలని సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దేవదానం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఉపాధి హామీ కూలీలతో కలిసి మనుబోలు మండలం చెర్లోపల్లి సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏప్రిల్ నెలలో వారం రోజులు ఉపాధి కూలీలకు పని కల్పించారని, తర్వాత 2 నెలల పాటు పనులు కల్పించలేదని, మరలా 3 వారాలు పని కల్పించి తర్వాత ఎలాంటి లేవని ఉపాధి కూలీలని పనులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామంలో చెరువులు, శ్మశానాల మరమ్మతులు, కంపచెట్ల తొలగింపు వంటి ఎన్నో పనులు ఉన్నప్పటికీ పనులు లేవని అధికారులు చెప్పడం ఏమిటని నిలదీశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కోటి ఆశలతో ఉపాధి కూలీలు వేతనాలు పెంచుతారని, ప్రతిరోజు పని ఉంటుందని ఆశగా ఎదురుచూస్తే ప్రస్తుతం పనులు లేవంటూ సిబ్బంది చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చెర్లోపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు వెంటనే పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చకాల సూర్యనారాయణ, అల్లూరి రమణయ్య, కావేరి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో గత ఏప్రిల్ నెలలో 3 వారాలు పని కల్పించారు. తర్వాత 2 నెలల పైన ఆపేశారు. మళ్ళా ఒక 3 వారాలు మాత్రమే పని కల్పించి మళ్ళీ పని ఆపేసి ఇప్పుడు పనులు లేవు అని చెప్పేసి ఏవేవో కుంటి సాకులు చెప్తా ఉన్నారు. పని చూపాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఉపాధి హామీ సిబ్బందికి చెరువులో క్యాటిల్ పాండ్స్ తవ్వచ్చు, చెరువులో కంప చెట్లు, తుక్కు చెట్లు విపరీతంగా ఉన్నాయి, అవన్నీ తొలగించవచ్చు. చెరువు కట్ల మీద విపరీతంగా చెట్లు బట్టి నడవలేని పరిస్థితి ఉంది, ఆ చెట్లు తొలగించవచ్చు. అక్కడ మొక్కలు తీయవచ్చు, మొద్దులన్నీ తీసి తొలగించవచ్చు. అదేవిధంగా చెరువులోకి వచ్చే కాలువలు అనేకం ఉన్నాయి చెరువు చుట్టూ, ఆ కాలువలన్నీ తవ్వించవచ్చు. మాగండ్లో ఇంకా అనేక కాలువలు ఉన్నాయి. ఇక్కడ శ్మశానాలు 3 శ్మశానాలు ఉన్నాయి. ఆ శ్మశానాలకి మట్టి తోలి వాటిని అభివృద్ధి చేయొచ్చు. వచ్చి బోలెడని పనులు ఈ గ్రామంలో ఉంటే పనులు లేవు, మేము పనులు కల్పించలేము అని చెప్పేసి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. అసలు ఉపాధి హామీ కూలీలు, చిన్నకారు రైతులందరూ కొత్త ప్రభుత్వం వచ్చింది, అనేక పనులు కల్పిస్తారు, అదేవిధంగా కూలి పెంచుతారు, ఇంకా పని దినాలు పెంచుతారని చెప్పి కోటి ఆశలతో ఇక్కడ ఉపాధి హామీ కూలీలు, చిన్నకారు రైతులు ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక అసలు పని చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ అధినేతలకు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మా గ్రామంలో కూలీలకు, చిన్నకారు రైతులందరికీ పనులు కల్పించండి.
స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల్లో పరిశుభ్రత ఉండేలా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అందరూ పాల్గొనాలని మనుబోలు మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా మనుబోలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి బైపాస్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఈవో పీఆర్డీ ప్రసాద్, సూపరింటెండెంట్ రవికుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలో స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇదేంటంటే మామూలుగా మన పారిశుద్ధ్యం పరిశుభ్రతకు స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే మండలం, గ్రామం, ప్రతి పంచాయతీలో ప్రతి పారిశుద్ధ్యం గురించి పాటించి పారిశుద్ధ్యాన్ని చేయాలని ఆశిస్తూ ఇప్పుడు మన గవర్నమెంటు దీన్ని అమల్లో పెట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రతి పంచాయతీలో కానీ ప్రతి మండలాల్లో కానీ పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరూ పాల్గొని చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు. నమస్కారాలు. మనకి ఈ రోజు నుంచి అంటే 17వ తారీఖు నుంచి 2 అక్టోబర్ వరకు ఈ స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనకి ఈ కార్యక్రమాలని మనం పంచాయతీలో అట్లాగే మండలాల్లో ఈరోజు నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మన గాంధీ మహాత్ముని స్మరించుకుంటూ ఆయన మన ఫోటోకి మనకి గార్లాండ్ సమర్పించి స్టార్ట్ చేసుకున్నాము. అట్లాగే ఈరోజు మనకి ర్యాలీ ఉంది. ఈ ర్యాలీ అట్లాగే ప్లాంటేషన్ ప్రతి మనకి వాళ్ళ పిల్లల చేత అట్లాగే మనము ప్రతి ఒక్కరు ప్లాంట్ అంటే మొక్కలు నాటాలనేటువంటి ఒక కార్యక్రమం. ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈ ప్లాంటేషను కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని వచ్చాము. అట్లాగే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనకి ఈ 17వ తారీఖు నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమాల మీద డ్రైవ్ పెట్టి నిర్వహిస్తున్నాము. దీంట్లో పంచాయతీల్లో భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కాళా వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వాకాడు కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని ప్రజానాయకుడు నరేంద్ర మోడీ అని, పేద ప్రజల ఎదుగుదల కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి, ఇలాంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పామంజి కృష్ణయ్య, సంపత్, జనసేన నాయకులు మోహన్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాలెం గ్రామం వద్ద 74 లక్షల రూపాయల ఆర్ఎండ్బి శాఖ నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిల్లకూరు మండల కేంద్రంలో ఉన్న మైనింగ్ శాఖ కార్యాలయం వద్ద సిలికా, క్వార్ట్జ్ మరియు ఎంబీఎల్ డీలర్స్ నిరసన కార్యక్రమం.
ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.